దేవా నన్ను ఫలానా వారు తిట్టారు ప్రభా, క్షమిస్తాను సిద్ధమా, ఓర్చుకుంటాను సిద్ధమా. నాట్ రిపీట్ బ్యాక్ దట్ పాయింట్. కెన్ యూ ఫర్గివ్ అండ్ లెట్ గో, నాట్ రిపీట్ అబౌట్ ఇట్. అది జ్ఞాపకం చేసుకోకుండా, మరలా అది ఎత్తి మాట్లాడకుండా, కండిషన్స్ పెట్టకుండా, వారు సరిగా ఉంటారో లేదో కాదు, నువ్వు సరిగా ఉంటాను సిద్ధమా. కెన్ యూ చేంజ్, నాట్ దెమ్ చేంజ్, బికాస్ వీ ఆల్ ఎక్స్పెక్ట్ అదర్ పర్సన్ టు చేంజ్. కెన్ వీ చేంజ్? దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్. అందుకని యథార్థంగా దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్. వారు అలా చేశారు కాబట్టి నేను ఇలా, వాళ్ళు అలాగనే చేస్తారు. నువ్వు ఇలాగ ఉంటావా? నువ్వు మారుతావా? దే డిసానర్ యూ, దే డిస్రెస్పెక్ట్ యూ, బట్ కెన్ యూ లవ్? సంఘం దేవుడిని ఎన్నోసార్లు అవమానపరుస్తుంది, అయినా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన సొంత రక్తంతో మనల్ని కడిగి he has molded us, and the molding is not force, it is through love, because we expect everybody to change but not us. దేవుడు జోక్యం చేసుకోవాలంటే నువ్వు లోపడతానికి సిద్ధపడాలి. దేవుడు జోక్యం చేసుకోవాలంటే ఆయన వాక్యం తగినట్టుగా నువ్వు జీవిస్తానికి సమర్పించుకోవాలి.